ఇజ్రాయెల్కు ఊహించని షాక్ తగిలింది. హమాస్ మద్దతుగా లెబనాన్లోని మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్పై ఎదురు దాడి చేసింది. ఈ దాడిలో శత్రు దుర్భేద్యమైన ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్లోని కబ్రి ప్రాంతంలో 2 ఐరన్ డోమ్ వ్యవస్థలపై దాడి చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. ఈ దాడితో 2 లాంచింగ్ ప్లాట్ఫామ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు హిజ్బుల్లా తెలిపింది. అయితే హిజ్బుల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ దాడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగనట్లు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో హమాస్కు మద్దతుగా హిజ్బుల్లా రంగంలోకి దిగింది. పలుమార్లు రాకెట్లు, మోటార్ షెల్స్ ఇజ్రాయెల్పై ప్రయోగించింది. వాటిని ఐడిఎఫ్ వెంటనే తిప్పికొట్టింది. హిజ్బుల్లా ఇలాగే దాడులు కొనసాగిస్తే లెబనాన్ను మరో గాజాగా మారుస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఐరన్ డోమ్పై హిజ్బుల్లా దాడి చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థపై దాడి చేయడం పట్ల అంతర్జాతీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా జరిగి ఉండదని కొందరు కొట్టిపారేస్తున్నారు. దాడికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు వస్తే తప్ప నమ్మలేమని తేల్చి చెబుతున్నారు. ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ ప్రపంచంలోనే అత్యంత రక్షణాత్మకమైన వ్యవస్థగా అభివర్ణిస్తున్నారు. హిజ్బుల్లా ఏ స్ట్రాటజీని ఉపయోగించి ఎలాంటి రాకెట్లతో ఐరన్ డోమ్పై దాడి చేసి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఐరన్ డోమ్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థలో ఒకటి. ఇజ్రాయెల్కు చెందిన రఫేల్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. దీనికి అమెరికా తోడ్పాటు అందించింది. దీన్ని ఇజ్రాయెల్లో పలు చోట్ల మోహరించారు. శత్రువులు ప్రయోగించే రాకెట్లను ఐరన్ డోమ్లోని డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్ పసిగట్టి దాని గమనానికి సంబంధించిన సమాచారాన్ని ఆయుధ నియంత్రణ వ్యవస్థకు చేరవేస్తుంది. ఆ వ్యవస్థ రాకెట్ దిశగా క్షిపణిని ప్రయోగించి ప్రత్యర్థి అస్త్రాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తుంది. 2006లో జరిగిన లెబనాన్ ఘర్షణల సమయంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్పై 1000 రాకెట్లతో విరుచుకుపడింది. అనేక మంది పౌరులు అప్పట్లో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దాడులకు తిప్పికొట్టడానికి గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దీంతో 2011లో ఐరన్ డోమ్ను వినియోగంలోకి తీసుకొచ్చింది.